Devan Dev garu, the hero and the director of this film. Okkasari give it up for Devan Dev garu, who is coming up with this wonderful project. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవన్. ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది నన్ను కన్న మా అమ్మ నాన్నకి. మా ఫాదర్ వచ్చారు. డాడ్ కమ్. కంగారు టెన్షన్ పడకండి, మీరు నన్ను టెన్షన్ పెట్టకండి. పక్కన సార్ నెక్స్ట్ మనం పుట్టడం కాదు, పుట్టిన తర్వాత ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. దేనికోసం మనం లైఫ్ లీడ్ చేయాలంటే నా ప్యాషన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ జ్యోత్స్నా గారు అండ్ అనిల్ కిరణ్ కుమార్ గారు, ఈ స్టోరీ నాకు చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి నా స్ట్రగుల్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సెకండ్ లైఫ్ పేరెంట్స్, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, కథ దొరికింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక టైగర్ కావాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారిని ఇష్టపడ్డాను. ఇదేంట్రా బాబు, ఎవరు చూసినా చిరంజీవి గారు అంటారు, ప్రతివాడు చిరంజీవి గారు భజన చేయడానికి వస్తారా అంట. ఏమండి, గుడికి వెళ్ళేది దేవుడికి మొక్కటానికే, ఇండస్ట్రీకి వచ్చేది చిరంజీవి గారిని చూసి. నెక్స్ట్, అసలు చిరంజీవి గారిని ఇంత బాగా చూపిస్తున్నారు అంటే ఇదంతా కెమెరాలో ఉంటుందిరా అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తాను. నాకు తెలియదు అంతగా. డిస్కస్ చేస్తున్నప్పుడు చోటా కెనాడని అసలు తెగ తీస్తారంటారా అని బ్రదర్స్ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అయితే ఈయన్ని పట్టుకుంటే పని అవుద్దన్నమాట అని అనుకున్నప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో చోటన్న రెగ్యులర్గా వస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఆ చోటన్న ఓకే, ఇలాంటి ఒక కెమెరామ్యాన్ని పట్టుకుంటే మనం కూడా బాగా కనపడగలం అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తూ ఉన్న టైంలో బయటకు వచ్చినప్పుడు ఆ ఎదురుగుండా ఒకసారి చోటన్న కనిపించారనమాట. అసలు ఇది ఏంటి, మనం ఎంత కాలం వెయిట్ చేసిన ఇదే కదా అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. అరే, ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, మళ్ళీ సేమ్ చోటన్న మీరంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు కలిసి మాట్లాడాలి అనుకున్నాం. కానీ ఇది ఫస్ట్ కదా, మరి ఈ మెమరీ ఎలా ఉండాలి అంటే కటౌట్ చూసి కొన్ని అమ్మాయిలు డ్యూడ్ అని పవన్ కళ్యాణ్ గారు మూవీలో డైలాగ్ ఉంది కదా, సరే ఇప్పుడు చోటన్న కలవపోయినా ఆయన కార్ని కలుద్దాము అని చెప్పి కార్తో ఫోటో దిగానండి. ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని 10 years బ్యాక్ దిగాను ఫోటో. ఆ కార్డు వేసాను, అన్న పక్కన పెట్టుకున్నారు. అన్న సినిమా తీయాలనుకుంటున్నానన్న. గుడ్ తమ్ముడు, ఎవరు డైరెక్టర్ అన్నాడు. నేనే డైరెక్టర్ అన్నాను. ఓకే, ఎవరు హీరో అన్నారు. నేనే అన్నా. రే పిచ్చారా నీకు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేయకు, డబ్బులు వేస్ట్ చేయకు, కామ్గా వెళ్ళి పని చూసుకో, లేదంటే ఏదో ఒకటి చెయ్యి అన్నారు. కాదన్నా, నేను పట్టుకుంటే మీలానే నేను కూడా వదలనన్నా అన్న. ఓ 2-3 times క్లాస్ ఇచ్చారు. సరే ఇదంతా కాదు, స్టోరీ చెప్పన్నారు. స్టోరీ చెప్పాను. ఈ చేంజెస్ చేయన్నారు. ఆ చేంజెస్ నాకు కథకి చాలా కన్విన్సింగ్గా నాకు, మా ప్రొడ్యూసర్ గారికి, మా స్టోరీ రైటర్ గారికి అందరికీ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అందరూ చాలా బాగా నచ్చినాయి, చోటన్న ఇచ్చిన సజెషన్స్. ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కథ స్టార్ట్ అయింది. ఈ జర్నీ ఎలా జరిగింది అనేది ఒక చాలా పెద్ద మిరాకిల్ అండి. ఐ విల్ టెల్ యూ స్లోలీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చోటన్న. నాకు ఏ టైంలో అన్నా 24/7 నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ పర్సనల్ ఏదైనా కూడా జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే. చోటన్న ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. నాకు ఇంతకు మించి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ సారీ అండి. సో ఈ కథ గురించి ఈ కథ గురించి రకరకాలు డిస్కస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఈ టైటిల్ గురించి మేము మా ప్రొడ్యూసర్ గారు వినిపిస్తున్నా ఈ టైటిల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను కరోనా టైంలో బాగా భగవద్గీత స్పిరిచువల్ పాత్ గురించి బాగా తెలుసుకోవటం స్టార్ట్ చేశాను. ఇందులో అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో చాలా పవర్ఫుల్గా అనిపించింది అనమాట. ఎవరైనా ఇంత ట్రెండీగా మాట్లాడుతున్నారు అంటే ప్రస్తుతం ఏ స్టూడెంట్ చూసినా ఇప్పుడు ఏ కాలేజ్ మేట్ చూసినా సీనియర్ సిటిజన్స్ చూసినా అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సార్ గురించి రీసెర్చ్ చేస్తా ఉన్నానమాట. ఆయన వీడియోస్ కానీ ఆయన చెప్పే టాపిక్స్ కానీ సో అసలు అరే పవర్ డెస్టినీ అంటే ఇంత ఇలా ఉంటుందా అని చెప్పి ఆయన చూపించారు. ఆయనే శ్రీ బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే నాకు నా గురించి కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ తెలియదు. జస్ట్ ఫోన్ చేశాను, సార్ నేను ఇలా కథ చేస్తున్నాను సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇది ఒక సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ, ఇదొక మిస్టరీ, ఇదొక థ్రిల్లర్ అని చెప్తే నేను చెప్పిన 3-4 పాయింట్స్ సార్కి ఇంట్రెస్టింగ్ అనిపించి సార్ పిలిపించి కూర్చోబెట్టుకున్నారు. నేను ఈ టైటిల్ గురించి దీని గురించి చెప్పినప్పుడు సార్ ఏది ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఏది ముందు ఏ భగవద్గీతలో ఉన్న కొటేషన్స్కి మనకున్న డెస్టినీకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు బాగా గైడెన్స్ ఇచ్చిన గంగాధర శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కోసం వచ్చి మీ విలువైన టైంని కేటాయించినందుకు. అండ్ మూవీస్లో చిన్న చిన్న రోల్స్ ట్రై చేస్తూ ఉన్నాండి. నేను చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ప్యాషన్ అనేది డ్రగ్ కంటే డేంజర్ అండి. ఎలా అంటే మనం చేసే జాబ్లో ఎదగాలి అంటే ఎదగలేం. ఎందుకు? అదేమో పాకెట్ కోసం. పాకెట్లో ఫుడ్ లేకపోతే మనం లైఫ్ని లీడ్ చేయలేం. అలా అని చెప్పి ముందుకెళ్ళాలి. ప్యాషన్ ఒకటి అది ఎక్కింది అంటే ఇంకా వేరే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేయాలని సరే ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేద్దామని ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years యాక్టర్గా, ప్రొడక్షన్లో అన్నిట్లో ట్రావెల్ అవుతూ ఉన్నాను. రీసెంట్గా ఒక మూవీ చేశానండి. మూవీ నేమ్ 18 Pages. సుకుమార్ సార్ చిన్న రోల్ ఇచ్చారు నాకు. నేను ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నా సుకుమార్ సార్ దగ్గర. సో నిఖిల్ హీరో గారు హ్యాపీ డేస్ నుంచి చూస్తూ ఉన్నాను. ఆ ఎనర్జీ, ఆ వైబ్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. అరే ఏంట్రా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా హీరో అవ్వచ్చు అంటే అప్పట్లో అంటే చిరంజీవి గారు, రవితేజ గారు వీళ్ళందరూ ఓకే, ఈ టైంలో ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ హ్యాపీ డేస్ మూవీ నుంచి గ్రాఫ్ ఎక్కి స్టోరీ సెలెక్షన్, కాన్సెప్ట్, తన యాక్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతా కార్తికేయ టు పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఇంత లీడ్ చేసిన ఒక పర్సన్ని చూసిన తర్వాత ఓకే మనం కూడా ఒక స్టెప్ వేయచ్చు ప్యాషన్ కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నాకు నిఖిల్ గారిని తీసుకున్నాను. 18 Pagesలో ఒక చిన్న రోల్ చేశానండి. చేస్తున్నప్పుడు ఐ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ టు హిమ్ రెగ్యులర్లీ ఒక 3-4 days. నేను ఇలా మాట్లాడుతూ ఐడియాస్ గురించి చెప్తా ఉంటే, బ్రో యు ఆర్ వేస్టింగ్ టైం, చూసుకో కథ సెలెక్ట్ చేసుకో, కథ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్, స్టోరీని పట్టుకో అని చెప్పి నాకున్న ఐడియాస్ని దానికి గురించి చెప్పేసరికి ఇలా వెళ్ళొచ్చు, నీ ఐడియా ఇలా ఉంటే ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి నిఖిల్ గారు నాకు చెప్పారనమాట. దెన్ అన్డౌటెడ్లీ ఎస్, నాకు డెస్టినీని నేను నమ్ముతానండి. నేను ఈరోజు నా స్పీచ్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా హూ బిలాంగ్స్, ఎవరైతే మేనిఫెస్టేషన్ నమ్ముతారో, ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే అచీవర్స్ ఉన్నారో, నేను కూడా మీలాంటి వాడినే. సో ఐ బిలీవ్డ్ విత్ మై పేషెన్స్, ప్యాషన్, దెన్ ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ కృష్ణలీల అండి. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్న. జస్ట్ ఒక్క మెసేజ్ చేసి అన్న, నో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరన్నా, బట్ ఒక సినిమా కష్టపడి చేశానన్నా. సో కార్తికేయ 2 అయిపోయింది, పాన్ ఇండియా స్టార్ నెంబర్ ఉంది, మెసేజ్ పెడితే రెస్పాండ్ అవుతారు. ఇంక మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రోజుకి ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి అనుకున్న టైంలో కూడా ఒక మెసేజ్ పెట్టగానే నాకు కాల్ చేశారు. నేను చెప్పాను సిచ్యువేషన్
ఆ మెసేజ్ పెట్టింది మామూలు మెసేజ్ కాదండి. చాలా పెద్ద మెసేజ్ అది. చదివేసరికి నాకు కళ్ళు చెదిరాయి. బట్ ద రీజన్ ఐఎమ్ హియర్ ఆల్సో బ్రదర్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద ఛాన్స్ టు స్పీక్ రైట్ నౌ. యాహ్! వెల్ తను ఇప్పుడే అంటున్నట్టు లైక్ దేవాన్ ఈజ్ అ వెరీ యంగ్ అండ్ ఎంథూసియాస్టిక్ పర్సన్. ఇలా మన ఏపీ, తెలంగాణలోనే కాదు ఆల్ అక్రాస్ ఇండియా చాలామంది యంగ్‌స్టర్స్ అస్పైర్ టు బి సంథింగ్. నేను కూడా ఐ వాజ్ లైక్ థట్ హ్యాపీ డేస్ కన్నా ముందు. దేవుడి దయ వల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయ వల్ల నీకు కూడా కృష్ణలీల సూపర్ హిట్ అవుద్దని నేను కోరుకుంటున్నాను. ఐ కేమ్ లుకింగ్ అట్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ బ్రదర్ అండ్ 18 పేజ్లో నాకు గుర్తుంది. చాలా షార్ప్గా తిరుగుతుంటే హూ ఇస్ దిస్ గై అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ ఎవ్రీ యంగ్స్టర్ హూ ఇస్ గోన్ టు బి డైరెక్టర్, హూ ఇస్ గోన్ టు బి. సో ఆ అవకాశం నాకు లక్కీగా దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్ అండ్ సే దట్ యాజ్ యూ సెడ్ డ్రీమ్స్ కెన్ బి డ్రీమ్డ్ అండ్ డ్రీమ్స్ కెన్ బి అచీవ్డ్. సో కంగ్రాచులేషన్స్. నాకు మోషన్ పోస్టర్ చాలా నచ్చింది అండ్ ఐ థింక్ యూర్ ప్లేయింగ్ అ డ్యూయల్ రోల్. సో ఐ హోప్ ఈజ్ డూయింగ్ అ డ్యూయల్ రోల్. ఓకే ఫైన్. ఎనీవేస్ అది తర్వాత మన టీజర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఏదో ఒకటి ఐ లవ్ ద షేడ్స్ దట్ యూ షోడ్ ఇన్ ద మోషన్ పోస్టర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ ద హోల్ టీమ్. చాలామంది పెద్దలు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ చోటా గారు మీ వెనకాల ఉన్నారు. సో తప్పకుండా సినిమాలో కరెక్షన్స్ కూడా ఆయన చెప్తుంటారు. ఆ కరెక్షన్స్ ఫాలో అవుతే సినిమా సూపర్ హిట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్, యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్. మీరు ఎప్పుడు చేస్తారు. సో ఈ సినిమా కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ సపోర్ట్ ఇచ్చిన నాకు ఒక చోటన్న గారు స్టోరీ ఇచ్చి ఇదిగోండి ఇలా తీయాలి అని చెప్పి ఏ రోజు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఫోన్లో 24/7 అవైలబుల్లో ఉండి స్టోరీ రైటర్, డైలాగ్స్ రైటర్, ఫార్మర్ జడ్జ్, హైకోర్టు అడ్వకేట్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. యాక్చువల్గా ఆయన హీఈస్ నథింగ్ బట్ ఎన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అండి. ఓకే, ఏ టైంలో ఏ డౌట్ కావాలన్నా కూడా నాకు కంప్లీట్ చేసి ఏం పర్లేదు. నేను ఈ సినిమాకి డైరెక్టర్ అవటానికి రీజన్ బిహైండ్ మై లైఫ్ ఈస్ అనిల్ కిరణ్ కుమార్ గారు అండి. నాకు సపోర్ట్ ఇస్తున్న జేడి లక్ష్మీనారాయణ సార్ గారిని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దేవాన్ దేవ్ గారు. ఐఎమ్ ష్యూర్ ఇది ఫస్ట్ స్పీచ్. సో మీ ఫస్ట్ స్పీచ్లోనే చాలా ఇంట్రొడక్షన్లు అయితే జరిగాయి చాలా మంది గురించి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిఖిల్ గారి వాళ్ళ నాకు అసలు ఇంట్రొడక్షన్లు ఇచ్చి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. స్పీచ్ మీద ఉంది కదా ఇంకా. అసలు నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళ. ఎనీవేస్ సో బట్ స్టిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్. మనం చోటా గారి మాటలు కూడా వినాలి. ఈ సినిమాకి బడా దిల్తో చాలా హెల్ప్ చేసినటువంటి చోటా కే నాయుడు గారు విల్ స్పీక్ నౌ. కాదు, నేను చెప్పదలుచుకున్నంతా హీరో చెప్పేశాడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ చెప్పేశాడు. సో మీ గురించి చెప్పాడండి ఇలా అని. నేను మీ చెప్పాను కానీ ముందు చాలా ఓకే, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో, డైరెక్టర్, నాట్ ఎ జోక్, డబ్బుతో సినిమా, డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రాం జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేశాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 ఇయర్స్ నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఈయనకి ఆయన భగవద్గీత బుక్ ఇచ్చాడు. నాకు ఆ బుక్ కావాలని చెప్పి ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో చదవాల్సింది అంటే విన్నాను కానీ, సో చదువుతున్నాను. సో ఆ రకంగా గంగాధర్ శాస్త్రి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలా అంటే మీలాంటి యంగ్ స్టార్స్, ఇలాంటి అప్కమింగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ నాన్న. గాడ్ బ్లెస్ నీకు ఇంకా పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రావాలి, సూపర్ హిట్ అవ్వాలి. ఇప్పుడు జరిగే సినిమా మా మధు గారిది సూపర్ డూపర్ హిట్ అవ్వాలమ్మా, అవుతుంది. చాలా బాగా వస్తుందని నిన్నాను నేను. గాడ్ బ్లెస్ నాన్న. జడ్జి గారు, సారీ లాయర్ గారు, హైకోర్టు, అన్నీ మీరు ఎన్సైక్లోపీడియా మీ గురించి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అండి. మీ అబ్బాయి వెరీ
వెరీ నాటీ అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్. అలాగే సతీష్ ఇట్లా ఇతను కొంచెం 48 సినిమాలు చేశాడు, నమ్ముతారా మీరు? దుర్మార్గుడు ఎన్ని 40 సినిమాలు చేశాడట, ఇది 41. 40 ఇది 40 సినిమా అంట. మీరందరూ బ్లెస్ చేయండి. 40 సినిమాలు చేసి చేతులు కట్టి నోట్లో మాట్లాడట్లేదు ఇతను. ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. చోటాకే నాయుడు గారి వర్క్ చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, కానీ స్టేజ్ పైన స్పీచ్లు చూసి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వాలండి. స్పీచ్ అంటే ఆయన ఓన్లీ స్పీచ్ ఇన్స్పైర్ అమ్మా, మిగతా ఇన్స్పైర్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయక యూ వాంట్ యాడ్ సంథింగ్? యా ప్లీజ్. ఈ మూవీ హ్యాండిల్ చేస్తున్న యూవీ మీడియాకి, వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మన వంశీశేఖర్ పిఆర్ఓ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేసి అడిగాను, అన్ననా ఏరి ఉన్నారా అన్న, ప్లీజ్ కమ్ ప్లీజ్. శేఖర్ గారు ప్లీజ్. అన్న థ్యాంక్ యూ. రఘు అయితే శేఖర్ అన్నకి కాల్ చేశాను, మాట్లాడాను. నువ్వేం మర్చిపో, చోటన్న ఒక మాట చెప్పారు, ఈ సినిమా మనం చేసేస్తున్నాం అన్నారు. దట్స్ ఆల్ ద సపోర్ట్ హీఈస్ గివింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ అన్న. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ గంగాధర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ పాన్ ఇండియా స్టార్ నిఖిల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా మరి భవిష్యత్తు తరాలకి బంగారం లాగా అంతే పదిలంగా మన భగవద్గీతని అందిస్తున్నటువంటి శ్రీ గంగాధర్ శాస్త్రి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా వారి మాటల ద్వారా ఆశీర్వచనాలు